పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేట్ అయిపోయింది. ఇది పరిస్థితి. 33 జిల్లాల్లో 93.31% యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే హైదరాబాద్ 58.89% ఎన్రోల్మెంట్తోని చివరి స్థానంలో మనకు కనపడతా ఉంది. ఇంకా హైదరాబాద్లో 27.89% ఫామ్స్ రిటర్న్ రాలేదనేది. యాదాద్రి భువనగిరి జిల్లా కానీ అదేవిధంగా జనగాం ఈ రెండు జిల్లాల్లో 91.68%తో స్టేట్ లెవెల్లో టాప్ పొజిషన్ ఉన్నది. మెదక్లో 90.53% ఎన్రోల్మెంట్ జరిగింది. సూర్యాపేట జిల్లాలో మెదక్ జిల్లాది 90.53%, సూర్యాపేట జిల్లాది 90.45%తో ఉన్నది. అదేవిధంగా మహబాద్ జిల్లా 91.11% ఎన్రోల్మెంట్ మనకి కనపెడతా ఉంది. ఇంకా అత్యల్ప వాటికి సంబంధించి వచ్చినప్పుడు హైదరాబాద్ తర్వాత హైదరాబాదు 58.89% ఎన్రోల్మెంట్ అయితే, తర్వాత రంగారెడ్డి రెండో స్థానం ఏదైతే ఉన్నదో 65.16%, మెడ్చల్ మూడో స్థానం 63.97% నమోదైంది. సంగారెడ్డి నాలుగో స్థానం 79.51% అయింది. హన్మకొండ 79.995 స్థానంలోనే, అంటే అత్యల్ప చేసినటువంటి 33 జిల్లాల్లో మనకి కనపడతా ఉన్నది. ఇక డిజిటల్ కానివి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 73,52,000 మంది ఇంకా డిజిటలైజ్ కాలేదు. వీళ్ళు అసలు కారణాలు అనేవి గర్పిస్తున్నాయి. 73,52,000 మంది ఇక లేనట్టే లెక్క. ఏమంటే ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం తర్వాత ప్రభుత్వం ఇస్తుంది కానీ నిరంతర ప్రక్రియ. శాశ్వత నివాసం ఓటర్లు ఏదైతే ఉన్నదో 45.30 లక్షలు సంబంధించి ఒకసారి నుంచి ఇంకోసారికి మారినటువంటి వాళ్ళు మనకు కనపడతా ఉన్నారు. ఏడోట్లు ఉంటే మనం న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా చాలా కాలంగా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్పాం. సర్వల్ల కాగల కార్యంగా అందరూ తెచ్చినట్టు సర్వల్ల ఇది జరిగినట్టు సంతోషం. 45.30 లక్షల మంది వివిధ కారణాల రీత్యా నివాస మార్పులు, వలసలు, ఇటు వల్ల 2 సార్లు ఓట్లు. ఒకే ఓటు ఉండాలి భారతదేశంలో, ఎక్కడ కాశ్మీర్ నుంచి కానీ ఒక ఓటు నేడు. ఇది పరిస్థితి. దాంతో పాటు వలసలకు సంబంధించి 9.22 మంది వలసలకు సంబంధించి కనపడుతుంది. డూప్లికేట్ ఓట్లు 6,60,000 మంది దొంగ ఓట్లు అనేవి. ఇక వెనక్కి రాని ఓట్లు 11 లక్షల ఓట్లు అనేవి చూపెడుతున్నారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 73,52,000 మంది ఓట్లు. మరి అందులో ఎంత ఉంటే చూడాలి, పోయినట్టుగా కనపడతా ఉన్నాయి. 100% ఓటర్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో 3,38,26,448 మంది. మళ్ళీ చెప్తాను ఫిగరు, 3,38,26,448 మంది. ఇందులో 78.26% మంది మళ్ళీ దరఖాస్తు చేశారు. 2,64,73,616 మంది అప్లై చేసినటువంటి 78.26% మళ్ళీ చెప్తాను, 2,64,73,616. ఏడోటి ఉంటుంది, ఆడోటి ఉంటుంది, గ్రామంలో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది, ఆంధ్రాలో ఓటు ఉంటుంది, తెలంగాణలో ఓటు ఉంటుంది, ఇప్పుడు మహారాష్ట్రలో ఓటు ఉంటుంది, తెలుగు రాష్ట్రాల్లో ఓటు ఉంటాయి. వాడు ఏడోపాది ఉంటే ఆడ ఓటు ఉంటుంది, మళ్ళీ ఏడోటి ఉంటుంది. ఈ కథ మారాల. ఇందులో 9 లక్షల మంది మరణాల వల్ల 9 లక్షల మంది చనిపోయారని లెక్క చెప్తున్నాను. 45 లక్షల మందికి అడ్రస్ లేదనేది, అంటే నివాసాలు మారారు, కిరాయి జీవితాలు, అసంఘటిత రంగం, ప్రైవేటు జీవితాలు, బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ప్రయాణాలు. కాబట్టి 11 లక్షల మంది ఫామ్స్ వెనక్కి ఇవ్వలేదనేది, 6 లక్షల మంది డూప్లికేట్ ఓట్లు ఉన్నాయనేది ఇప్పుడుకున్నటువంటి సమాచారం వల్ల మనకు అర్థమవుతా ఉంది. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేట్ 3rd ఫేజ్ సర్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ వెరిఫికేషన్ అంటారు దీన్ని తెలుగులో. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఇది పరిస్థితి. హైదరాబాద్కి సంబంధించి తీసుకున్నప్పుడు మేజరు హైదరాబాదు జిల్లాకి సంబంధించి 49,36,669 ఓట్లు ఉన్నాయి. 100% ఓట్లు 49,36,669 ఓట్లకి. ఇందులో 27,89,214 మంది చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. డిజిటలైజ్ చేసినటువంటి అంటే 58.89% అప్లై చేశారు. 27,89,214 మంది అప్లై చేశారు హైదరాబాద్లో. మొత్తం అంత ముందు ఉన్నది 49,36,669 ఓట్లు అయితే 27,89,214 అంటే 58.89% ఎన్రోల్మెంట్ జరిగింది. ఇంకా 41.09% ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఈ పేర్లతోనే అవి పెండింగ్లో మిగిలిపోయినాయి. వివిధ ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల వారీగా చూసుకున్నప్పుడు 1,00,000 ఓట్లకి సంబంధించి ఎన్రోల్మెంట్ కాని ఓట్లు. యాకత్పురాలో 1,55,252 ఓట్లు
ఎన్రోల్మెంట్ కాల, రీ ఎన్రోల్మెంట్ కాల, ఈ ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ఇచ్చిన తర్వాత చాంద్రాయణగుట్టలో 1,49,365, మలక్పేటలో 1,47,552 ఓట్లు, వెనక్కి రాని ఓట్లు. అదేవిధంగా కార్వాన్లో 1,42,016 ఓట్లు, ముషీరాబాద్లో 1,40,381 ఓట్లు, నాంపల్లిలో 1,37,448 ఓట్లు, ఖైరతాబాద్లో 1,23,879 ఓట్లు, బహదూర్పురాలో 1,61,111 ఓట్లు, అంబార్పేటలో 1,60,280 ఓట్లు, సనత్ నగర్లో 1,14,916 ఓట్లు, గోషామాల్లో 1,10,531 ఓట్లు, కంటోన్మెంట్లో 1,05,223 ఓట్లు, సికింద్రాబాద్లో 1,03,374 ఓట్లు, చార్మినార్లో 95,024 ఓట్లు. మళ్ళీ చెప్తాను, ఆబ్సెంటు, షిఫ్టెడు, మరణాల పేరుతోని ఓటర్లు రీ ఎన్రోల్మెంట్ కాలేదు. అది 41.09% ఉంది హైదరాబాద్ జిల్లాకి సంబంధించి. యాకుత్పురాలో 1,55,252 ఓట్లు ఎన్రోల్మెంట్ కాల వెరిఫికేషన్ ఫారాలు ఇచ్చిన తర్వాత. చంద్రాయణగుట్టలో 1,49,365 ఓట్లు. ఇక్కడ మళ్ళీ ఎన్రోల్మెంట్ కాలేదు ఈ ఓట్లని. ఈ ఎన్రోల్మెంట్ కాని ఓట్లు ఇప్పుడు నేను చెప్పి మళ్ళీ రెండోసారి చెప్తున్నా. మలక్పేట 1,47,552 ఓట్లు, కైర్వాన్లో 1,42,016 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, ముషీరాబాద్లో 1,40,371 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, నాంపల్లిలో 1,37,448 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, ఖైరతాబాద్లో 1,23,879 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, బహదూర్పురాలో 1,21,111 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, అంబారిపేటలో 1,20,280 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, సో సనత్ నగర్లో 1,14,916 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, గోషమ్మాల్లో 1,10,531 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, కంటోన్మెంట్లో 1,05,223 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు. అంటే ఇచ్చినటువంటి ఫామ్స్ ఇచ్చిన తర్వాత సికింద్రాబాద్లో 1,03,374 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు, చార్మినార్లో 95,024 ఓట్లు ఎన్రోల్మెంట్ కాలేదు. ఇది పరిస్థితి. అడ్రస్ మారినోళ్ళు 40 అడ్రస్లు మారినటువంటి పరిస్థితి కూడా మనకు కడతా ఉంది. షిఫ్టింగ్లు అని కనపడుతున్నాయి. సో మెజారిటీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్గా తీసుకున్నప్పుడు మెజారిటీ వలసలు ఇవన్నీ 45,30,000 మంది, అంటే ఓవరాల్గా స్టేట్ని యూనిట్గా తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇక్కడనే 73 లక్షల దాకా ఉన్నప్పుడు ఈ ప్రధానంగా ఎక్కడి నుంచో మనకు కనపడుతున్నాయి 45,30,000 మంది. జిహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి జిల్లా పరిధిలో, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విపరీతంగా మెజారిటీ ప్రజలు షిఫ్టింగ్ అనేది కనపడతా ఉంది. దీంతో పాటు ఐటీ క్యారిడారు, శివారు ప్రాంతాల్లో ఇండ్లు మారినటువంటి వాళ్ళు వాళ్ళ పాత పోలింగ్ పోస్టులలో, పోలింగ్ స్టేషన్లు మళ్ళీ రీఅప్లై చేసుకోలేదు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఇది ఈ 4 ప్రాంతాల నుంచి జిహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి నుంచి విపరీతంగా ఈ 3-4 ప్రాంతాల నుంచే షిఫ్టెడ్ 45,30,000 మంది ఎన్రోల్మెంట్ లేనట్టుగా, రీ ఎన్రోల్మెంట్ కానట్టుగా కనపడుతుంది. ఐటీ క్యారిడారు, శివారు ప్రాంతాలు, హైదరాబాద్ చుట్టూనే ఈ కథ అంతా ఉన్నది. అంటే 73లో 45 అంటే మీరు అర్థం చేసుకోండి. సో 4.5 రెట్లు, 7 వంతులలో 4.5 రెట్లు హైదరాబాద్ చుట్టాయి. ఇవన్నీ దొంగోట్లు, ఎంత కథ నడుస్తూ ఉంది. ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, లేటెస్ట్ అప్డేట్ ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 1,354 హైదరాబాద్ నుంచి ఏదో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉండాల్సినవి అని చెప్పారు. ఈ 1,350 కాబట్టి 2,000 వేసుకోండి. ఇక కంప్యూటర్ రికార్డు చేయాల్సినవి. సరే, ప్రభుత్వాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే చెప్పలేము, పెంచుతారులే జనరల్గా. సో ఇది పరిస్థితి. మరి వీళ్ళు అనౌన్స్ చేస్తే, ఆగస్టులో అనౌన్స్ చేస్తే మరి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోయినాయి అనేది కూడా ఇవాళ మనకి లెక్క రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రీవెరిఫికేషన్, మళ్ళీ కొత్త చేర్చడం కార్యక్రమం, కొత్త చేర్చు నిరంతర ప్రక్రియ కనపడుతూ ఉంటుంది. సో ఒక ఓటు అనేది నీడెడ్గా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 29 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయి, 36 సెంటర్స్లో. సో ఏదన్నా పెట్టుకొని, ఏదన్నా చేసుకొని 36, 38, సో మీరు అనుకున్న అన్ని సెంటర్స్ నుంచి ఎక్కడైనా పెట్టుకోండి. ఒక ఓటు అయితే నీడెడ్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి. కానీ ఆ పేరుతోనే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తామంటే సహించేది లేదు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం. సో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ఇది ప్రజాస్వామ్యం. ధనస్వామ్యం కాదు, ఎన్నికల స్వామ్యం కాదు, డబ్బు స్వామ్యం కాదు, ఫ్లూటోక్రసీ కానే కాదు, కానివ్వం, కాబోనివ్వం. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.